నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. వరిలో ఎన్నో రకాల వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని రకాలు అన్ని ప్రాంతాలకు పనికిరావు. వివిధ ప్రాంతాలకు అనువైన వరి రకాలు సాగు చేసుకోవాలి. ఏ పంటైనా నేల తీరు, వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి సాగు చేసుకోవాల్సి ఉంది. వరి సాగు చేస్తే దానిలో సరియైన వంగడాన్ని ఎంచుకోవాలి. వరిలో మనకు అందుబాటులో ఉన్న రకాలేంటో చూద్దాం రండి. వరిలో అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. చూడడానికి అన్ని ధాన్యాలు ఒకే రకంగా కనపడినా వరిలో ఉన్నన్ని వెరైటీలు మరే ఆహార పంటలో ఉండవు. బియ్యపు గింజలు కూడా దాదాపుగా అన్నీ ఒకే రకంగా కనపడతాయి. కానీ పరిశీలించి చూస్తే దానిలో ఉన్న తేడాలు కనపడతాయి. రైతులు గుర్తించలేనన్ని వెరైటీ విత్తన రకాలు మార్కెట్లో దొరుకుతాయి. రైతు స్థాయిలో విత్తనాలను ఉత్పత్తి చేసుకుంటే అసలు సమస్య ఉండదు. కానీ మార్కెట్లో కొనాలనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా వరిలో ఏది మన వాతావరణానికి, నేలకు సరిపోతుందో, ఏ రకాన్ని మనకున్న నేలలో సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుందో పూర్తిగా అవగాహన కల్పించుకున్న తర్వాతనే సాగులోకి దిగాలి. లేకుంటే పెట్టిన పెట్టుబడి దక్కకుండా పోయే ప్రమాదం ఉంది. వరిలో ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన రకం గోదావరి వంగడం. దీన్ని MTU 1032 అని పిలుస్తారు. దీని పంట కాలం 150 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల వరకు దిగుబడిస్తుంది. ఈ రకం వరి వంగడం సుడిదోమను తట్టుకుంటుంది. దీని గింజ సన్నగా ఉంటుంది. గింజలు కొద్దిపాటి ఎరుపు రంగుని కలిగి ఉంటాయి. మొక్క కాండం దళసరిగా ఉంటుంది. ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన రకం ఇంద్ర. దీన్ని MTU 1061 అని వ్యవహరిస్తారు. దీని పంటకాలం కూడా 150 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం వరి వంగడం సుడిదోమను తట్టుకొని పెరుగుతుంది. 2-3 వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. చేను ఈదురుగాళ్లకు పడిపోదు. 10 రోజులు ముంపు ఉన్న ఈ మొక్కలు తట్టుకుంటాయి. దీని గింజలు సన్నగా తెలుపు రంగులో ఉండి ఆకర్షణీయంగా కనపడతాయి. ఇక ఖరీఫ్లో మరో రకం బాపట్ల సన్నాలు. దీన్ని BPT 1768 అని వ్యవహరిస్తారు. దీని పంట 165 రోజుల్లో కోతకు వస్తుంది. ఈ రకం సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు సుమారు 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఇది ఎండాకు తెగుల్ని తట్టుకొని పెరుగుతుంది. ఈ రకం వరి కృష్ణా, పశ్చిమ డెల్టాకు అనుకూలంగా ఉంటుంది. ఇది కూడా 10 రోజుల ముంపుని తట్టుకుంటుంది. దీని గింజలు సన్నగా ఉంటాయి. ఖరీఫ్లో సాగు చేయడానికి అనువైన మరో రకం బాడవ మసూరి. దీన్ని PLA 1100 అని పిలుస్తారు. దీని పంట కాలం 160 రోజులు ఉంటుంది. ఇది ఎకరాకు 2.5 టన్నుల దిగుబడి ఇస్తుంది. ఇది సాధారణంగా నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలకు అనువైన రకం అని చెప్పుకోవచ్చు. దీని గింజ సులువుగా రాలే స్వభావం కలిగి ఉంటుంది. అందువల్ల కోత సమయంలో వర్షాలు పడితే గింజలు మొలకెత్తుతాయి. దీని గింజలు సన్నగా మసూరి రకాన్ని పోలి ఉంటాయి. వరిలో సాగుకు బాగా పనికి వచ్చే మరో వంగడం విజేత. ఈ రకాన్ని MTU 1001 అని వ్యవహరిస్తారు. దీని పంటకాలం 120 రోజుల నుంచి 140 రోజులు ఉంటుంది. ఇది ఖరీఫ్లోనే కాకుండా రబీలోనూ సాగు చేసుకోవడానికి పనికి వచ్చే వరి వంగడం. దీన్ని ఖరీఫ్లో సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు సుమారు 2.5 టన్నుల దిగుబడి వస్తుంది. అదే రబీలో సాగు చేసుకుంటే ఎకరాకు 3.2 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇది తెల్లదోమతో పాటు అగ్గి తెగుళ్లను కూడా తట్టుకుంటుంది. కోస్తా జిల్లాల్లో 2 పంటలు పండించుకోవడానికి ఈ రకం అనువుగా ఉంటుంది. ఇది సన్నబియ్యం రకం. అయితే ఇది జింకు ధాతు లోపాన్ని మాత్రం తట్టుకోలేదు. వరిలో మరో రకం కాటన్ దొర సన్నాలు. దీన్ని MTU 1010 అంటారు. ఇది రబీకి అనుకూలంగా ఉంటుంది.
దీని పంట కాలం 120 రోజులు మాత్రమే. ఎకరాకు 3.2 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఇది కొంతవరకు సుడిదోమ, అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. దీని గింజ IR 64 లాగా సన్నగా ఉంటుంది. విజేత రకం సాగు చేసుకునే ప్రాంతాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఖరీఫ్లో గోదావరి జిల్లాలకు అనువైన రకం ప్రభాత్. దీన్ని MTU 3626 అని వ్యవహరిస్తారు. దీని పంట కాలం 120 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. ఖరీఫ్లో దీని దిగుబడి ఎకరాకు 2.5 టన్నుల వరకు ఉంటుంది. దీన్ని రబీలో సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 3.2 టన్నుల వరకు దిగుబడినిస్తుంది. ఇది అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. మొక్క కాండం బలంగా ఉండటం వల్ల ఈదురు గాలులకు మొక్కలు పడిపోవు. దీని బియ్యం ముతక బియ్యం. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.